ప్రపంచ పురుషుల టెన్నిస్ ను ఊపేస్తున్న ఇద్దరు ఆటగాళ్లు సిన్నర్, అల్కరాజ్ మరోసారి ఫేస్ టు ఫేస్ ఫైట్ కు రెడీ అయ్యారు. యుఎస్ ఓపెన్ ఫైనల్ కు ఇద్దరూ చేరడం ద్వారా పలు రికార్డులు బద్దలు కొట్టారు. మరోవైపు సండే ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరు కాబోతుండడం విశేషం. టాప్ ఫామ్ లో ఉన్న నెంబర్ 1 సిన్నర్ యుఎస్ ఓపెన్ ఫైనల్ కు దూసుకెళ్లాడు. 3 గంటల 21 నిమిషాల సేపు జరిగిన మ్యాచ్ లో కెనడాకు చెందిన 25వ సీడ్ ఫెలిక్స్ పై 6-1, 3-6, 6-3, 6-4 స్కోర్ తో విజయం సాధించాడు. 24 ఏళ్ల సిన్నర్ పలు రికార్డులు కూడా నమోదు చేశాడు. 24 ఏళ్ల వయసులో సింగిల్ సీజన్ లో 4 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ కు చేరుకున్న 4వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు రాడ్ లేవర్, రోజ్ ఫెడరర్, జోకోవిచ్ ఈ ఘనత సాధిస్తే ఇప్పుడు 4వ ఆటగాడిగా వారి సరసన చేరాడు. అలాగే హార్డ్ కోర్టుల్లో 27 వరుస విజయాలతో జోకోవిచ్ రికార్డును సమం చేశాడు. ఫెలిక్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండో సెట్ లో సిన్నర్ కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఒక దశలో మ్యాచ్ నుంచి వైదొలుగుతాడేమో అని అభిమానులు భయపడ్డారు. కోర్టును బదిలి వెళ్లి ట్రైనర్ సాయంతో ఆ వెంటనే తిరిగి వచ్చి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మరో సెమీస్ లో జోకోవిచ్ పై 22 ఏళ్ల అల్కరాజ్ 6-4, 7-2, 6-2 స్కోర్ తో విజయం సాధించాడు. ఈ టోర్నమెంట్ లో అల్కరాజ్ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ కు చేరి అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అంతేకాదు వరుసగా 8వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరుకుని మరో రికార్డు సాధించాడు. 22 ఏళ్ల వయసులో బోర్గ్, నాదల్ తర్వాత 7 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ కు చేరుకున్న 3వ ఆటగాడిగా కూడా అల్కరాజ్ ఫీట్ సాధించాడు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న 38 ఏళ్ల జోకోవిచ్ ఏ దశలోనూ తన స్థాయి ఆట తీరును ప్రదర్శించలేదు.